పెట్టాడు చూద్దాం యోహాను గారు. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా కానీ ఆయన మన మనవి ఆలకించినదే ధైర్యం. ఏంటి ధైర్యం అంటే, నేను గనక ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైన రీతిలో నేను మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్నమే ధైర్యం. నీతిమంతుల పిల్లలు ధైర్యంగా ఉంటారు. ఈ రోజు మనం అందరం చెప్పుకుంటాం, అడవికి రాజు సింహం. సింహం అని ఎందుకు రాజు అయిందంటే అది ఆకారాన్ని బట్టి కాదు. అడవిలో దానికంటే ఎక్కువ ఆకారం ఉన్నటువంటి, పెద్ద ఆకారం ఉన్నటువంటి జంతువులు ఉంటాయి. కానీ ఇది ఎందుకు అడవికి రాజు అయిందంటే దానిలో ఉన్న ధైర్యం. దేనికి భయపడదు, దేనికి భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ ధైర్యమే ఆ యొక్క సింహానికి రాజుగా చేయడం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధానికి వచ్చి మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనము ఎలా అడగాలంటే ధైర్యంగా అడగాలి.